నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. దిస్ ఇస్ రాజ్. ఈరోజు నేను మాట్లాడే ఈ మాటలు ఎస్పెషల్గా కేవలం స్త్రీల కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. సో దయచేసి స్త్రీలు మీరు ఇది మిస్ అయితే మాత్రం మీ జీవితంలో మీరు చాలా కోల్పోతారు. కమింగ్ టు ది పాయింట్, దేవుడు మనకు నిజంగా ప్రకృతిని ఒక వరంగా ఇచ్చిండు. మనం ఆ ప్రకృతిని విధ్వంసం చేయకుండా దాన్ని మనం ఆరోగ్యం కోసం కనుక వాడుకుంటే జీవితంలో మనకు రోగాలు రావు అన్నది వాస్తవం. పెద్దలు నిరూపించారు. సో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉంటే నాకు ప్రేరణగా ఎవరంటే రాజీవ్ దీక్షిత్ గారు ఈ వీడియోకి ప్రేరణ. ఇక కమింగ్ టు ది పాయింట్, ఇవాళ మీకు ఒక విషయం గురించి చెప్పాలనుకున్నా. ఆ విషయం పేరు ఏంటంటే కాల్షియం. నిజంగా కాల్షియం డిఫిషియన్సీ కనుక అయితే, అంటే మానవ శరీరంలో కాల్షియం తక్కువ అయితే దాదాపుగా 50 రోగాలు వస్తాయి. అండ్ ఎస్పెషల్గా స్త్రీలకి, మనకు ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలకి ఈ కాల్షియం డెఫిషియన్సీతోని 50 రోగాలు వస్తాయన్నదానికి తార్కాణంగా మొట్టమొదటిది వాత రోగాలు వస్తాయి. ఎక్కువగా వాత రోగాలు అంటే నొప్పులకు సంబంధించిన రోగాలు. అండ్ ఎస్పెషల్గా ఈ బోన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పి, వెన్ను నొప్పి, నడువు నొప్పి, కీళ్ళ నొప్పులు, ఇన్ని రకాలుగా. సో నాకు తెలిసి ప్రస్తుతం భారతదేశంలో అంటే ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలలో ఈ మోకాళ్ళ నొప్పులు లేని స్త్రీలు లేరు. ఎందుకంటే చాలామంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు. అలోపతిక్ వైద్యం ద్వారా వాళ్ళు ఉపశమనం పొందుతున్నారు తప్ప తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. తాత్కాలికంగా నొప్పును తగ్గించుకునేటట్టు ఫీల్ అవుతున్నారు తప్ప అది శాశ్వత పరిష్కారం దానికి లేదు. అయితే దానికి అద్భుతంగా మనము తినే ఆహారము, మన వంటింట్లో దొరికే ఆహారాలతో మాత్రమే మనం దాన్ని తగ్గించుకోవచ్చు అన్నది రాజీవ్ దీక్షిత్ గారు, వాగ్భటాచార్యుల గారి పుస్తకాలన్నింటినీ శోధించి పరిశోధించి మన ముందుకు తీసుకొచ్చాడు. దాన్ని నేను మీకు అందిస్తున్నా. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఈ కాల్షియం అన్నది ఎక్కువగా దొరికే వస్తువులు ఏంటంటే పాలని అంటాం మనం చాలామంది. ఓకే, నో ప్రాబ్లం, పాలల్లో కాల్షియం దొరుకుతుంది. కానీ ప్రస్తుతము పాలు మొత్తం కల్తీమైపోతున్నాయి. పాలల్లో కేవలము ఈ కల్తీతోని ఈ కాల్షియం అనేది పూర్తిగా లేకుండా వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత మరి ఏంటి, ఎట్లా తీసుకోవాలి? ఇంకా జనరల్గా 45 సంవత్సరాల వరకు స్త్రీలు కూడా 40-45 సంవత్సరాల వరకు మనం తినే ఆహారంలోనే మనకు కాల్షియం దొరికేది. అది మన ఒంటికి పట్టేది. అప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ లేదు. ఎస్పెషల్గా పండ్లల్లో, పుల్లటి పండ్లల్లో మనకు కాల్షియం దొరుకుతుంది. ఈ నువ్వులలో కాల్షియం దొరుకుతుంది. ఇవన్నిట్లలో మనకు కాల్షియం దొరికేది. అయితే 45 సంవత్సరాల వరకు మన జీర్ణశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి, మన ఇమ్యూనిటీ పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారం నుంచి కాల్షియం తీసుకునే వాళ్ళం. అయితే 45వ సంవత్సరం దాటిన తర్వాత ఎస్పెషల్గా స్త్రీలు వాళ్ళు ఈ మెన్సెస్ పీరియడ్ని దాటేసేసి మెనోపాజ్లోకి వెళ్ళిన టైం లోపల వాళ్ళ శరీరం లోపల మార్పు జరిగి ఆ ఇమ్యూనిటీ పవర్ కొంచెం తగ్గిపోయి వాళ్ళు మనం తినే ఆహారం నుంచి కాల్షియంని పొందలేకపోతారు. అప్పుడు ఏం చేయాలి? కాల్షియం పొందాలంటే మనం బయట నుంచి కాల్షియం తీసుకోవాలి. అదే వెస్ట్రన్ కంట్రీస్లలో వాళ్ళకు క్యాప్సిల్స్ ఇస్తారు. కాల్షియం క్యాప్సిల్స్ దొరుకుతాయి, జింక్ క్యాప్సిల్స్ దొరుకుతాయి. సో అవి వాళ్ళు తింటూ ఉంటారు. కానీ మన భారతదేశం ప్రకారం మనకు ప్రకృతి సిద్ధంగా దొరికే ఎన్నో వనమూలికలు, ఎన్నో ఆయుర్వేదాలు మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశంలో పుట్టడం మనం అదృష్టంగా భావిస్తాం. అయితే ఇప్పుడున్న తల్లులందరూ, స్త్రీలందరూ, నేను చాలాసార్లు చెప్తున్నా, స్త్రీ మారాలి అంట కాబట్టి ఇక్కడ మారాలి. స్త్రీ కనుక ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. స్త్రీ కనుక మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటే ఆమె చకచక పనులు చేసి తన కుటుంబాన్ని సాదుకుంటుంది. ఇప్పుడు స్త్రీ తన అన్ని రకాల నొప్పులను తగ్గించుకోవడానికి అత్యంత అద్భుతమైన కాల్షియాన్ని ఎలా పొందాలన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు తెలుసుగా కొన్ని విషయాలు. కాల్షియం అత్యంత అద్భుతమైన పదార్థం ఏదైనా ఉంది అంటే అది సున్నం. అయితే మీరు అనొచ్చు, ఆ సున్నంలో కూడా ఇప్పుడు మునుపు దొరికినంత సున్నం దొరకడం లేదు. కానీ ప్రస్తుతం ఏదో ఒక రకమైన సున్నం అయితే దొరుకుతుంది. దాన్ని వాడడంలో తప్పు లేదు. దాన్ని వాడితే మాత్రం డెఫినెట్గా ఈ వాతరోగమైన ఎస్పెషల్గా నొప్పులు తగ్గుతాయి. అయితే సున్నాన్ని కూడా ఎలా వాడాలన్నది కూడా మనం ఆలోచించాలి. ఒక్కసారి మీరు లాజికల్గా ఆలోచించండి. మన స్త్రీలు, ఆడవాళ్ళు వీళ్ళంతా దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు పండుగలు కొన్ని వస్తాయి. ఆ పండుగలలో వాయినం ఇచ్చుకుంటారు. అంటే తమలపాకు, పోక ఒక్క పెట్టి శనగలు, పచ్చి శనగలు నానబెట్టి అది మీకు పేరంటాలకు పిలిచి అవి ఇస్తారు. ఆలోచించండి మీరు, దేవుడు పండుగలలో ఎందుకు అది ఇచ్చిండు? పచ్చి శనగలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు. అవి మీ ఒంటికి బలానికి శక్తినిస్తాయి. తమలపాకులో పోక ఒక్క పెట్టి మీకు ఇస్తారు. ఎందుకు? పనులకి ఇస్తారు అనుకున్నారా? కానీ దాన్ని మీరు ఏం చేస్తారు? తమలపాకును, పోక ఒక్కను, ఒక పండు విడిస్తారు, ద్రాక్ష పండు, జామ పండు, అవన్నీ తీసుకొస్తారు, ఆ టేబుల్ మీద పడేస్తారు. కథం మీ పనులు మీరు పోతారు. ఎందుకు మరి?
ఆ పండును మీరు తినాలి, ఆ తమలపాకులో సున్నం వేసుకొని మీరు తినాలి, ఆ పోక వక్కను కూడా అంటే అది కూడా కొంతవరకు పనికొస్తుంది. ఇలా తింటే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది కదా. మరి దాన్ని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? కమింగ్ టు ది పాయింట్. ఇంకా సున్నాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? నిజంగా స్త్రీలు మీరు మారి ఈ రోజు నుంచి కనుక ప్రతిరోజు మీరు లంచ్ టైంలో ఆ భోజనం చేసిన తర్వాత తమలపాకుని తీసుకొని అందులో కొంచెం సున్నాన్ని రాసి, అందులో కాచు మాత్రం వేయొద్దు, అది మంచిది కాదు. అందులో కొంచెం సోంపు కూడా వేసుకొని, వీలుంటే ఒక లవంగం, ఒక యాలక్కాయ వేసుకొని మీరు ఆ తాంబూలాన్ని కనుక సేవిస్తే, ప్రతిరోజు కనుక సేవిస్తే దాదాపుగా 21 రోజుల లోపల మీ లోపల చైతన్యం వస్తుంది. దయచేసి మీరు ఇది ఫాలో చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మీరు ఆలోచించండి. పూర్వం అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం చాలామంది స్త్రీలు మగవాళ్ళు పడక గదిలో కూడా తాంబూలాలను వేళ్ళకు చుట్టి మొగలకు తినిపించేవాళ్ళు. పనిలేకనా అవన్నీ? ఆ సంప్రదాయాలు ఏడపోయినాయి ఇప్పుడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో తాంబూలం సేవించడం అన్నది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం తీసుకుపోయి గంగలో దొక్కేసారు ఇప్పుడు మీరు. సో ఇప్పుడు మళ్ళీ మీరు మా పాతవాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు మనం ఆచరిస్తే ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఇంకా తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్క సున్నమున్న తమలపాకు తిన్నా కూడా దానికి తోడు మీరు ఏం చేయాలంటే, దయచేసి 5 తెల్ల వస్తువులను తినొద్దని చెప్పిన నేను మీకు. ఎందుకంటే మైదా పిండి తినకండి, తెల్ల బియ్యం తినకండి, తెల్ల ఉప్పు తినకండి, చక్కెర మొత్తం బంద్ చేయండి, తెల్ల పాలు కూడా బంద్ చేయండి. ఎందుకంటే పాలలో ఇప్పుడు కాల్షియం లేదు, అందులో నువ్వులలో ఉంది కాబట్టి నువ్వులు వేరే రకంగా తీసుకోండి. సో ఇవన్నీ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మారండి. మీరు మారిన తర్వాత తమలపాకును తినండి. దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ స్త్రీల కోసమే ఈ వీడియో చెప్పిన కాబట్టి మీ లోపల మార్పు స్త్రీ తల్లులందరికీ అని చెప్పి కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.